హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్వాతి కిచెన్. నేను మీ స్వాతిని. ఈరోజు మన ఛానల్‌లో మరొక స్నాక్ రెసిపీని చూపించబోతున్నాను. కేవలం ఇంట్లో ఉండే ఆలుగడ్డలతోటే మనం ఈ స్నాక్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి. టీ టైమ్ స్నాక్‌గా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. అందరికీ నచ్చుతుంది. ఎలా చేసుకోవాలో చూసేద్దాం. అంతకంటే ముందుగా మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే వీడియోకి ఒక లైక్ కొట్టి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి. ముందుగా ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేనైతే ఒక 4 వరకు చిన్న మీడియం సైజు బంగాళదుంపలు తీసుకున్నానండి. ఈ బంగాళదుంపల పైన ఉంటుంది కదా పొట్టు, ఆ పొట్టు మొత్తాన్ని తీసేసుకోవాలి. ఆ తర్వాతకి ఇంట్లో చిప్స్ చేసే స్లైసర్ ఉంటుంది కదండి, స్లైసర్ తోటి వీడియో క్లిప్లో చూపించిన విధంగా పలుచగా స్లైస్ చేసుకోండి. ఇన్ కేస్ మీ దగ్గర స్లైసర్ లేకపోతే చాక్తో కూడా కట్ చేసుకోవచ్చు అనమాట. ఎంత వీలైతే అంతగా, అంటే మనకి చాలా పల్చగా ఉండాలండి, మందంగా కట్ చేసుకోవద్దు. చూసారు కదా వీడియో క్లిప్లో ఈ విధంగా అన్నిటినీ కట్ చేసుకున్న తర్వాతకి వీడియో క్లిప్లో చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా సన్నగా తురుముకోవాలన్నమాట. చూసారు కదా ఈ విధంగా తురిమేసుకోవాలి. ఇలా తురుముకున్న వాటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని నీళ్ళు పోసుకొని 2 సార్లు శుభ్రంగా కడిగేసేయాలి. ఇలా కడగడం వల్ల పొటాటోలో ఉన్న స్టార్చ్ ఉంటుంది కదా, చూసారు కదా వాటర్లో పైకి తేలుతూ తెల్లగా ఉంది కదా, ఇది మొత్తం పోతుందనమాట. ఇలా పోతే మనకి మనం ఫ్రై చేసుకునేటప్పుడు ఆలు అనేది క్రిస్పీగా ఉంటుంది. ఇలా కడిగిన తర్వాతకి ఒక చిల్లుల గిన్నెలోకి వేసుకొని ఒక 10 నిమిషాల పాటు అలా వదిలేసేయండి. ఆలు పైన ఉన్న వాటర్ మొత్తం కంప్లీట్గా పోతుంది. ఇలా వాటర్ మొత్తం పోయిన తర్వాతకి ఒక బౌల్లోకి ఈ ఆలు ముక్కలు మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఆ తర్వాతకి 1/4 టీ స్పూన్ వరకు మిరియాల పౌడరు, అలాగే 1/4 టీ స్పూన్ వరకు ధనియాల పౌడరు, అలాగే 1/4 టీ స్పూన్ వరకు పసుపు, రుచికి సరిపోయేంత వరకు కారం అనేది వేసుకోవాలి. మనం పెప్పర్ పౌడర్ వేసాం కాబట్టి కొద్దిగా ఎండుమిర్చి కారం అనేది కొంచెం తగ్గించి వేసుకోండి, లేకపోతే స్పైస్ అనేది ఎక్కువైపోతుంది. ఆ తర్వాతకి రుచికి సరిపోయేంత వరకు సాల్ట్ వేసుకున్న తర్వాతకి 2 టేబుల్ స్పూన్ల వరకు మైదా పిండి, 1 టేబుల్ స్పూన్ వరకు కార్న్‌ఫ్లోర్ వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాతకి బాగా కలిపేసుకోవాలండి. ఇక్కడ వాటర్ ఏమి యాడ్ చేయొద్దు. పొటాటోలో ఉండే తేమనే మనకి పిండి మొత్తం చక్కగా కలిసిపోతుంది. అంతా ఈవెన్‌గా ఉంటుందనమాట. చూసారు కదా మంచిగా కలిసిపోయింది. ఇన్ కేస్ మీకు ఏమన్నా గట్టిగా అనిపిస్తే 1, 2 టేబుల్ స్పూన్ల వరకు వాటర్‌ని లైట్‌గా స్ప్రింకిల్ చేసుకొని కలుపుకోండి. ఎక్కువ వాటర్ పోయొద్దండి. లూజ్ అయిపోతే మనకి పర్ఫెక్ట్‌గా రాదు. పర్ఫెక్ట్ ముద్దగా కూడా అవ్వదనమాట. ఇలా అంతా కలుపుకున్న తర్వాతకి వీడియో క్లిప్‌లో చూపించిన విధంగా ఒకసారి పిడికిలతోటి మనం లడ్డూలు చేసుకుంటాం కదా, ఆ విధంగా ఒత్తేసుకుంటే మనకి ఈ రెసిపీ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడానికి ఒక కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపోయేంత వరకు ఆయిల్ పోసుకొని, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతకి వీటిని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాతకి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకొని ఒక 5-6 నిమిషాల పాటు అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. తొందరగానే ఫ్రై అయిపోతాయండి, ఎందుకంటే ఇక్కడ ఆలు ముక్కలు డ్రై అయి ఉన్నాయి కాబట్టి మనకు ఈజీగా ఫ్రై అయిపోతాయి. సో అందుకని నిదానంగా అటు ఇటు కదుపుకుంటూ ఎక్కడ మాడిపోకుండా చూసుకోవాలన్నమాట. ఇక్కడ నాకైతే ఒక 5-6 నిమిషాలు టైం పట్టిందండి. ఇక్కడ ఒక 5 మినిట్స్ తర్వాత చూపించాను. అసలు కొంచెం ఫ్రై అయిపోలేదు. కొంచెం ఆలు అనేది మెత్తగా అనిపించింది. అందుకని మరొక నిమిషం పాటు ఫ్రై చేశాను. కొంచెం కలర్ కూడా చేంజ్ అయిపోయింది కదా. ఇప్పుడు వీటిని తీసేసుకోవాలన్నమాట. ఇలా అన్నిటిని ప్రిపేర్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. వీటిని డైరెక్ట్గా అయినా తీసుకోవచ్చండి, లేకపోతే టమాటా కెచప్తో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. రెగ్యులర్గా తీసుకునే స్నాక్స్ బోర్ కొట్టిన ఏదైనా వెరైటీగా స్నాక్స్ తినాలనిపించినప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. కేవలం ఇంట్లో ఉండే ఆలుతోటే మంచి ఎమ్మీగా టీ టైమ్ స్నాక్స్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ నాతోటి కామెంట్స్లో తెలియజేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తోటి షేర్ చేసుకోండి. ఇలాంటి మోర్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన స్వాతి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.